guys, welcome back to another video. If you're watching this channel for the first time, I'm Ranjini. So, today's video enti I want to share my skincare routine with you guys. Actually, I am skincare ki kotti. It's been just 2 months or 1.5 months since I started doing skincare. Why? Because mundu nunchi na skin baane untadi. It's not like I get lot of acne and all. Just అప్పుడప్పుడు బికాస్ ఆఫ్ స్వెట్ అండ్ ఆల్ కొంచెం స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకు నేను ముందు నుంచి స్కిన్ కేర్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసా 1.5 months బ్యాక్ నుంచి. సో నాకు ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు స్కిన్ కేర్ గురించి, బట్ ఐ కెన్ షేర్. అంటే కొంచెం తెలుసు ఇప్పుడు విచ్ కెమికల్ ఈస్ ఫర్ వాట్ అని. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. స్కిన్ కేర్ నేను మొత్తం 5 steps చేస్తా, స్టార్టింగ్ ఫ్రమ్ క్లెన్జింగ్ టు సన్ స్క్రీన్. అండ్ దీనికి ఐ యూజ్ అ ఫేస్ వాష్ ఫ్రమ్ డాటిన్కి. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ ఏం స్పాన్సర్డ్ కాదు, అన్నీ నేనే కొనుక్కున్నా. సో ఈ ఫేస్ వాష్ వాడతాను నేను. ఇట్స్ ఫ్రమ్ డాటిన్కి. ఇట్ ఈస్ అ బ్యారియర్ రిపేర్ ప్లస్ హైడ్రేటింగ్ జెంటిల్ ఫేస్ వాష్. దీంట్లో మొత్తం 5 ceramides ఉంటాయి అన్నమాట. Ceramides is nothing but proteins that we need for our skin. స్కిన్ డ్యామేజ్ అయ్యింది అలా ఉంటే ఇట్ హెల్ప్స్ టు రిపేర్ యువర్ స్కిన్. నాకు యాక్చువల్లీ బాగానే ఉంటుంది, ఏమో ఉండవు ఎక్కువ. ఇట్స్ ఆల్రెడీ గుడ్, బట్ ఏమైనా డ్యామేజ్ ఉంటే టు రిపేర్ దట్. అండ్ నాది చాలా డ్రై స్కిన్ అనమాట. సో ఈ ఫేస్ వాష్ చూస్ చేసుకున్నా. ఇట్ ఈస్ ఫర్ డ్రై స్కిన్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ స్కిన్. సో నేను దీంతో ఫేస్ వాష్ చేసేసుకున్నా కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఐ డూ ఇన్ మై స్కిన్ కేర్ రొటీన్. సో నెక్స్ట్ నెంబర్ 2 ఇస్ టోనర్. ఐ యూస్ టోనర్. యాక్చువల్లీ నేను ముందు ఈ టోనర్ వాడేదాన్ని. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ డాటిన్కి. దిస్ ఈజ్ సమ్ గ్రీన్ టీ టోనర్ అనమాట. ఇట్ హ్యాస్ నయాసినమైడ్ ఇన్ ఇట్. కానీ ఇది కొన్ని రోజులు వాడాను. ఆఫ్టర్ దట్ ఇది నాకు అంత హైడ్రేటింగ్ అనిపించలే. సో ఐ స్విచ్ టు రోజ్ వాటర్ అనమాట. బేసిక్ రోజ్ వాటర్ ఉంటుంది కదా. నౌ ఐ యూజ్ దిస్. సో ఫస్ట్ స్టెప్ ఇది ఎంత చేసే ముందు హెయిర్ మొత్తం క్లిప్స్ పెట్టుకోండి ఆర్ డూ సంథింగ్. ఇట్లా మొత్తం హెయిర్ మొత్తం ఫేస్ మీద పడితే నీట్ ఉండదు. చేసుకోండి. హ్యావ్ టు స్ప్రే దిస్ ఆన్ యువర్ ఫేస్. ఇట్స్ సో హైడ్రేటింగ్. మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫేస్ మీద వేసుకున్నాక. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఇట్లా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. నా నెక్ మీద కూడా వేసుకుంటా. దీన్ని కొంచెం స్కిన్లోకి పెనిట్రేట్ చేయాలి. అయిపోతుంది ఒక 2 minutes అట్లా వదిలేసినాం అనుకో. ఇట్ గెట్ అబ్సర్డ్. అంటే ఫ్యాన్ కిందనే కూర్చున్నాను, పారిపోతుంది తొందరగా. అండ్ మనం టోనర్ వాడాలి, ఎందుకంటే ఇన్ కేస్ మీ స్కిన్ మీద పోర్స్ ఓపెన్ పోర్స్ ఉన్నాయనుకో, ఇట్ హెల్ప్స్ టు టైటన్ యువర్ పోర్స్ అనమాట. ఫస్ట్ అట్లా మినిమైజ్ చేసి దాని తర్వాత అది మంచిగా అయిపోతుంది. అంటే క్లియర్గా అయిపోతుంది, పోర్స్ ఉండవు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అది టోనర్ మొత్తం కొంచెం మాయిశ్చర్ ఉంది, ఆల్మోస్ట్ మొత్తం ఆరిపోయింది కాబట్టి. అండ్ ప్రతి స్టెప్కి ఒక 5 minutes అట్లా గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడు అది కెమికల్స్ అవన్నీ మన స్కిన్లోకి వెళ్తే మంచిగా. మీరు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేస్తే ఇట్ వోంట్ బి దాట్ ఎఫెక్టివ్. నాకు ఎక్కువ తెలియదు, కొంచెం తెలిసినంత వరకు చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆల్సో. ఆ తర్వాత ఆఫ్టర్ యూజింగ్ ద టోనర్, థర్డ్ స్టెప్ నేను ఫేస్ సీరం వాడతా. ఇప్పుడు ముందు నేను నయాసినమైడ్ ఫేస్ సీరం వాడేదాన్ని, ఎందుకంటే నాకు కొంచెం చిన్న డార్క్స్ లేవు ఇక్కడ. అవి తగ్గిపోవడానికి నేను నయాసినమైడ్ ఫేస్ సీరం వాడా. బట్ ఇప్పుడు నాకు అది పోయింది. సో జస్ట్ ఇప్పుడు నా స్కిన్ని నేను క్లియర్ చేసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ గ్లైకాలిక్ సీరం.
So I'm using this serum. This is from L'Oreal Paris. It is a glycolic bright serum and dark spots ni kuda reduce chestadi. It also has malicyl in it, so it's good for your skin. ఇది యాక్చువల్లీ నేను నాకు పడుతుందో లేదో అని చెప్పి కొంచెం చిన్న శాంపుల్ సైజ్ వాడదాం అనుకున్నా, కానీ నాకు అంత ఏం అనిపించలేదు. మేబీ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డార్క్ స్పాట్స్, నాకు అంత ఏమీ డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ ఐమ్ స్టిల్ యూజింగ్ దిస్. సో దిస్ ఇస్ మై థర్డ్ స్టెప్. ఇట్ లుక్స్ లైక్ దిస్. పింక్ కలర్లో ఉంటుంది, నా ఫేవరెట్ కలర్ పింక్. ఇది ఫేస్ మీద పెట్టుకోవాలి. అండ్ నేను ఎక్కడో విన్నా దట్ ఫేస్ సీరం ఓన్లీ 5 drops అలా పెట్టుకోవాలంట. నాకు తెలీదు. ఇట్ ఈస్ లైక్ సెమీ లిక్విడ్ టైప్. కొన్ని చాలా లిక్విడ్ ఉంటాయి, ఇట్లా వేసుకోవాలి దే జస్ట్ రన్ అవుట్ ఇట్లా మొత్తం కిందకి. అండ్ సీరం పెట్టుకునేటప్పుడు దట్ థింగ్ షుడ్ నాట్ టచ్ యువర్ స్కిన్, జస్ట్ ఇట్లా డ్రాప్ వేయాలి అనమాట. లెట్స్ డూ దట్. ఇట్లా కెమెరాలో ఏం జ్యూస్ వేసుకుంటున్నా కానీ నాకు అంత తెలియట్లే ఏం చేస్తున్నాను. ఇది ఇప్పుడు స్కిన్లోకి ఇట్లా రబ్ చేయాలి. డూ ఇట్ ఇన్ సర్క్యులర్ మోషన్. అండ్ ఇది చేసేటప్పుడు ఇట్లా స్మైలీ ఫేస్ చేసుకొని చేయాలి. అప్పుడు మనం ఫేస్ కూడా అట్లా స్మైలీ అవుతుంది. యాక్చువల్లీ ఇది అరౌండ్ యువర్ ఐస్ అప్లై చేసుకోవద్దు ఉండే ప్యాకేజ్ మీద. నేనేం అట్లా చేయకుండా ఉండా, ఐస్ మీద ఐస్ కింద కూడా చేసేస్తాను. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజింగ్ ద స్కిన్. నాది చాలా డ్రై స్కిన్ కాబట్టి, చాలా అంటే చాలా కాదు, బట్ ఇట్ ఈస్ మోర్ డ్రై స్కిన్ ఓన్లీ. అండ్ డిపెండ్స్ అపాన్ ద సీజన్. ఒక సీజన్లో ఇట్ గెట్స్ రియలీ డ్రై అండ్ అదర్ సీజన్లో ఇట్ గెట్స్ ఆయిలీ ఆల్సో. ఇప్పుడైతే కొంచెం నార్మల్, ఇప్పుడు సమ్మర్ కదా నార్మల్గానే ఉంది. ఇప్పుడు 3 steps అయిపోయాయి కదా. ఫోర్త్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ కూడా ఐ యూస్ ఫ్రమ్ Dot & Key ఓన్లీ. It is also an ceramides based moisturizer. It has probiotics and rice water in it. And Dot & Key products almost anni they are fragrance free. They don't have any smell. So itla smell nachakunda unde vallu they can try the Dot & Key product. Whereas L'Oreal, this face serum that I used before, it has fragrance in it. Like koncham హార్డ్ స్మెల్ ఉంటుంది. నాకు అంతేం నచ్చదు స్మెల్ వచ్చే ప్రోడక్ట్స్. స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. సో దిస్ మాయిశ్చరైజర్ దట్ ఐ యూజ్ ఇస్ ఫ్రమ్ Dot & Key. ఇది సేమ్ నేను ఇందాక చూపించా కదా ఫేస్ వాష్, ఈ రెండు సేమ్ అనమాట. దిస్ ఈస్ ద ఫేస్ వాష్, దిస్ ఈస్ ద మాయిశ్చరైజర్. సో ఐ యూజ్ దీస్ థింగ్స్. రెండు ఫ్రేగ్రెన్స్ ఫ్రీయే. అండ్ ఇది కొంచెం థిక్ క్రీమ్ లాగా ఉంటుంది మాయిశ్చరైజర్. ఇట్లా after that apply it on your cheeks, forehead, and apply చేసుకున్నప్పుడు మళ్ళీ ఇట్లా స్మైలీ ఫేస్ ఉండాలి. అప్పుడు షైన్ వస్తుంది మీ చీక్స్ మీద. యాక్చువల్లీ ఈ రూమ్లో అంతా లైటింగ్ లేదు, అందుకని మీకు ఏం కనిపించట్లేదు. Is that using a sunscreen? Sunscreen is really important. Andariki telusu how important sunscreen is. So I use this is the sunscreen that I use. It has SPF 50 PA+++. So it's really useful. It has vitamin E and it is also fragrance free. So as I said, I like
fragrance free products. I also like this. This sunscreen నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు I used to put with 2 fingers. ఇప్పుడు కొంచెం ఏమంటారు అలవాటు అయిపోయింది కదా. మై స్కిన్ ఈజ్ ఆల్సో లైక్ హ్యాబిచుయేటెడ్ ఫర్ దిస్ సన్స్క్రీన్ కాబట్టి now I use 3 fingers. మీరు ఎప్పుడైనా సన్స్క్రీన్ పెట్టుకునేటప్పుడు కూడా 3 fingers పెట్టుకోవాలి, ఎందుకంటే అంత పెట్టుకుంటేనే అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. కొంచెం జస్ట్ కొంతమంది నేను చూసిన ఇట్లా డ్రాప్స్ పెట్టుకుంటారు, బట్ దాట్స్ నాట్ హౌ యూ పుట్. ఇట్లా 3 fingers ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. యాజ్ ఐమ్ నాట్ గోయింగ్ అవుట్ నౌ, నేను కొంచెం మినిమల్ స్టిక్ పెట్టుకుంటున్నా. ఆఫ్టర్ దట్ యూ షుడ్ డూ దిస్ అండ్ ట్యాప్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. And apply it all over your face, on your eyelids also, and don't waste any of your products. Maybe mottham you can apply it on your neck. So this is the 5th step. So that's how I complete my 5-step skincare every day. Mostly every day చేస్తా. కాలేజ్కి వెళ్ళాలి అంటే మార్నింగే చేస్తాను. ఇవాళ కాలేజ్కి వెళ్ళలే అనమాట. సో ఇప్పుడు టైం చాలా అయింది. యూ కాంట్ సే ఎంత టైం అవుతుందో, బట్ దిస్ ఈజ్ వాట్ ఆల్ ఐ యూజ్ ఇన్ మై స్కిన్ కేర్ రొటీన్ అండ్ I like it. See? You guys can see how my skin is right now. Yeah. So get acne and it's really normal, natural. Acne ostuntadi potu untadi, but if you are consistent in doing your skincare and everything, one day you'll achieve glass skin. My goal is to achieve glass skin. నాకు అంత డార్క్ స్పాట్స్ ఏం లేదు, బట్ స్టిల్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ దెమ్. బట్ ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్ దట్ ఐ డోంట్ కేర్ హౌ ఎవర్ మై స్కిన్ గెట్, ఐమ్ గోనా లవ్ ఇట్ ఎనీవేస్. సో దట్స్ వాట్ ఆల్ ఐ యూస్. సో ఇది నా 5-step స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఆ తర్వాత లిప్ బామ్ కూడా పెట్టుకుంటా. ఐ యూస్ ర్యాండమ్ లిప్ బామ్స్ అనమాట. ఇంకా దిస్ ఇస్ హిమాలయ లిప్ బామ్ that I have right now. కొంచెం సన్లోకి వెళ్తే SPF లిప్ బామ్స్ పెట్టుకోవాలి. వెళ్తే నేను లిప్ గ్లాస్ లిప్స్టిక్ కూడా పెట్టుకుంటా. బట్ ఇప్పుడు నేనేం బయటకి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కాబట్టి నార్మల్ పెట్టుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇదే నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అండ్ నైట్ కూడా స్కిన్ కేర్ చేస్తాను నేను పడుకునే ముందు, బట్ ఐ డోంట్ యూజ్ దీస్ మెనీ ప్రోడక్ట్స్, జస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేస్తా. ఆ తర్వాత ఐ అప్లై నైట్ జెల్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ డాటన్కి. ఇట్ ఈస్ ఆఫ్ గ్రీన్ టీ నైట్ జెల్. ఇట్స్ రియలీ నైస్. ఇట్స్ సో కూల్ అండ్ సూట్స్ యువర్ స్కిన్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద వన్ దట్ ఐ యూజ్ ఎట్ నైట్. ఇది కూడా శాంపుల్ థింగ్ అనమాట. నా పడితే మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇదే ఇంకా అయిపోలేదు అది. సో ఇట్ ఈస్ అ వాటరీ మాయిశ్చరైజర్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇట్స్ రియలీ నైస్. మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మొత్తం స్కిన్ కేర్ చేయాల్సి అంత ఓపిక లేకపోతే జస్ట్ రబ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ స్లీప్. యా, this is all everything for dry skin. Okay, this is it for today's video guys. I hope you like it. If you like it, please like, share, comment and subscribe, and let me know what you want to see next. Until then, bye bye.